గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఆత్మాయణం 13వ రోజుకి మీ అందరికీ స్వాగతం. నిన్న మనం ముగించుకునే సమయానికి ఇక్కడ ఉన్నామో చూద్దాం. హ్మ్. ఇక్కడ జిమ్ అనే ఒకతను చనిపోవడం, అతని కుటుంబం దగ్గరికి ఆహ్, వీళ్ళందరూ వెళ్ళడం. చార్లెస్ వచ్చి చాలా రోజుల నుంచి "నువ్వు నాకు కనపడలేదు కదా!" అని చెప్పి నిన్న పీటర్ దగ్గరికి రావడం. తర్వాత వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్నాక చార్లెస్ వాళ్ళ ఫ్రెండ్ ఒకతనిది ఫ్లైట్ కూలిపోయింది. దాంతో అతని భార్య దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పి, ఆమెను మర్నాటి వార్తను అందుకోవడానికి తయారు చేయడం. వీటిలో ఇక్కడి వరకు జరిగింది. శుక్రవారం రాత్రి అనన్యమైన అనుభవం వచ్చింది. ఆ రాత్రి జరిగిన వాటిని కొంచెం వివరంగా చెప్పాలి. డాఫ్నీని అకాడమీలో తన గదిలోనే కలుసుకున్నాను. ఆమెను కలవగానే నేను మొట్టమొదట అడిగిన వివరం ఏమిటంటే, నాకొచ్చిన పీడకలలో ఆమె పోషించిన పాత్ర గురించి. అసలు నేను రానే లేదు అని గట్టిగా చెప్పింది. నిన్న పీటర్‌కి ఒక పీడకల వచ్చింది కదా! దానిలో ఒక ఎలుగుబంటి, తను, డాఫ్నీ ఉండడం, వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించడం. దాని గురించి ఏమీ అర్థం కాక డాఫ్నీని అడుగుదామనుకున్నాడనమాట. తర్వాత మేమిద్దరం కలిసి తర్వాతి తలమైన 4వ తలంలోకి మా అంతట మేమే వెళ్ళడానికి ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాం. అయితే కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకోవడానికి 4వ తలంలో మాకు తెలిసిన ప్రదేశం ఏదీ లేదు. అది మాకు ఎదురైన సమస్య. అకాడమీ బయట కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేశాము. అక్కడున్నది ఆచార్య గారు చెప్పి ఉన్న మెంటల్ ఆస్పత్రిని ఊహించుకోవడానికి ప్రయత్నించాను. అయితే ఏమీ జరగలేదు. మా తరువాతి ప్రయత్నం ఫెయిలయ్యాక అనుకున్నాను, ఆచార్య గారి ఆలోచనా రూపాన్ని తయారు చేసి, ఆయన సాయం తీసుకుని ఉంటే బావుండేదనిపించింది. మా వెనకాలెవరో కిసుక్కున నవ్వినట్లు అనిపించింది. చూస్తే ఆయనే. ప్రతి యాస్ట్రల్ తలానికి సంబంధించి గుర్తుపెట్టుకోదగిన ప్రదేశాలను చూపిస్తానన్నారాయన. వాటిని మేము గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేతులు కలిపి పట్టుకున్నాము. నేను కళ్ళు తెరిచేసరికి కనిపించిన దృశ్యాన్ని సరిగ్గా వర్ణించలేము. అంత అందమైన లోయను నేనెన్నడూ చూడలేదు. కొంతవరకు అడవి ఉంది. నేలంతా రంగురంగుల హీదర్ మొక్కలు దట్టంగా పరుచుకునున్నాయి. దక్షిణాఫ్రికాలో అయితే ఈ రంగులు పరిపూర్ణంగా కనపడతాయి. అయితే ముట్టుకుంటే మాత్రం మెత్తగా ఉంది. దానిలో కలిసిపోయి అడవి పూలు విరబూసి ఉన్నాయి. ప్రిమ్‌రోజెస్, బ్లూబెల్స్, పసుపు పచ్చ మెట్ట తామర పూలు, ఫర్గెట్ మీ నాట్ పూలు, ట్యూలిప్ పూలు, అడవి రోజాలు అన్నీ అక్కడే పక్కపక్కన కనిపించాయి. రకరకాల రంగురంగుల అడవి పూలు చాలా దూరం వరకు పరుచుకుని ఉన్నాయి. అక్కడ లేని రకమే లేదనిపించింది. ఆ పూల అందానికి ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయాము. ఈ ప్రదేశం మీకు నచ్చుతుందనుకుంటున్నాను. దీనిని ఫెయిరీ గ్లెన్ లేదా ఫెయిరీ లోయ అంటారు. దేవ ప్రపంచానికి చెందిన ఊయల్ ఉయ్యాల లాంటిదని చెప్పవచ్చు. తమకు అప్పగించబడిన ప్రత్యేకమైన పని పూర్తయిపోగానే వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఈసారి ఎప్పుడైనా ఇక్కడికొస్తే ఇక్కడంతా పరిశీలనగా చూడండి. అయితే చడీ చప్పుడు లేకుండా ఎవరి ప్రశాంతతకు భంగం కలగకుండా చేయాలి. ఎందుకంటే తమ ప్రవర్తనకు సిగ్గుపడని మొరటు మనుషులను ఎలా దూరం పెట్టాలో వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటాయి. యాస్ట్రల్ పదార్థంతో లావుగా ఉండే గోడ కట్టేస్తారు. ఇక మానవుడు ఎవ్వరికీ దాని అవతల ఏముందో కనపడదు. ఇలాంటి చోటు ఒకటి ఉందని తెలిసినా సరే మానవులు ఇక దానిని చూడలేరు. భూలోకంలో ఇటుక గోడలు ఎలా పనిచేస్తాయో, ఈ యాస్ట్రల్ స్థాయిలో యాస్ట్రల్ గోడలు అలా పనిచేస్తాయి. మరోసారి చేతులు కలుపుకున్నాము. 5వ తలంలోకి వెళ్ళాలని సంకల్పించుకున్నాము. కళ్ళు తెరిచేసరికి అద్భుతంగా అనిపించింది నాకు. ఎదురుగా ఎడారి లాంటి ఆరుబయలు. కాకపోతే ఇక్కడ ఇసుకకు బదులు పచ్చిక ఉంది. కొంచెం దూరంలో ఒక పెద్ద నగరం కనిపిస్తోంది. గోపుర శిఖరాలు, టవర్లు ఎన్నో ఉన్నాయి. వాటి చుట్టూ పెద్ద పెద్ద గోడలున్నాయి. ఆ నగరం పైన సూర్యుడు లాంటిదేదో వెలుగుతోంది. దానిలో నుంచి ఆ బిల్డింగులన్నిటి మీద బంగారు కాంతులు చిమ్ముతున్నాయి. దానివల్ల ఆ భవంతులే బంగారంలా మెరుస్తున్నాయి. అదే బంగారు నగరం మిత్రమా!
నువ్వు ఇక్కడికొచ్చి దీని గురించి బాగా తెలుసుకోమని నా సలహా. స్వర్గంలో ఏమేమి ఉంటాయని సాంప్రదాయం ఊహించిందో, క్రైస్తవ మతాధికారులు, పురోహితులు స్వర్గంలో ఏమేమి ఉంటాయని చెప్పారో, అవన్నీ నీకు ఇక్కడ కనిపిస్తాయి. అసలు ఈ నగరం మొత్తం ఒక పెద్ద ఆలోచన రూపం. దాని లోపల కూడా తండ్రి అయిన దేవుని ఆలోచన రూపం. క్రీస్తు, ఆయన 12 శిష్యుల ఆలోచన రూపాలు, చాలా మంది మహనీయుల ఆలోచన రూపాలు, క్రైస్తవ బోధనలో చెప్పబడిన వాళ్ళ రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. మళ్ళీ చేతులు కలుపుకుని ఆరో తలానికి వెళ్ళాలని సంకల్పించుకున్నాము. మరుక్షణం ఒక చెరువు అంచున నిలబడి ఉన్నాము. దాని చుట్టూ ఎత్తుగా రాతి గోడ ఉంది. మా ఎడమ వైపున కొంత దూరంలో ఒక చిన్న ద్వారం లాంటి ఖాళీ ఉంది. అందులో నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామో కదా! ఆ దృశ్యాన్ని స్పష్టంగా మనసులోకి ఎక్కించుకో. మానవ జాతిలోని వారు తమ ప్రత్యేకమైన పనికి పూర్తి నిశ్శబ్దత కావాలనుకున్న వాళ్ళు ఆ చెరువును ఉపయోగించుకుంటారు. కేవలం తపస్సు ద్వారా ఎదిగే తెగ లేక శాఖ ఒకటుంటుంది. ప్రపంచంలో వాళ్ళు బతికుండగా ఈ స్థలం ఇక్కడున్నదని వాళ్లకు బోధించే ఉంటారు. స్వర్గమున్నది అని క్రైస్తవులకు బోధించినట్లుగా. ఆ చిన్న చిన్న పడవలు కనిపిస్తున్నాయే, ఇక్కడికొచ్చిన వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. వాళ్ళు దానిలో తేలుతున్నప్పుడు ఒక పడవ మరో పడవను దాటుకుని ముందుకు వెళ్ళడం అసాధ్యం. ఆ నీళ్ల లోపల ఏదో ప్రవాహం ఉంది. దానివల్ల పడవలు ఒకే విధంగా ఆ చెరువు మీద గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. గాలివాటున ఒక చుట్టు తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఆ ఒక చుట్టు పూర్తయ్యేసరికి ఆ పడవలో తిరిగే వ్యక్తి ధ్యాన ప్రక్రియలు పూర్తవుతాయి. సరిగ్గా అంతే టైం పడుతుందన్నమాట. ఆ ఎడమ వైపునున్న చిన్న ద్వారం లాంటిది చూసావు కదా! దానిలోంచి వెళ్తే ఇలాంటిదే ఇంకో చెరువు కనిపిస్తుంది. అయితే అది దీనికన్నా చిన్నది. దాని చుట్టూ కూడా ఎత్తైన కొండ శిఖరాలు ముందుకు చొచ్చుకొచ్చినట్లుంటాయి. ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి దీనిని సృష్టించాడు. ఒకరోజు అతను ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు ఆ చెరువును అతనిలాగే వాడుకోవడానికి వచ్చిన మనుష్యులు అతనికి తపోభంగం కలిగించారు. ఆ సమయంలో అతను చేసిన ఆలోచన రూపం ఎంత బలమైనదంటే, తనొక్కడి కోసం అతనొక చెరువునే సృష్టించుకున్నాడు. రహస్యం మాట్లాడినంత చిన్న స్వరంతో నీతో మాట్లాడుతున్నాను నేను గమనించావా? నా మామూలు స్వరంతో నేను మాట్లాడినట్లయితే, ఆ చెరువు మీద నా గొంతు ఒక గర్జనలాగా ప్రతిధ్వనించి ఉండేది. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్లకు ఈ అసాధారణ లక్షణం గురించి తెలుసు కాబట్టి చప్పుడు చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ ప్రత్యేకత వల్ల ఈ చెరువును ది వాటర్స్ ఆఫ్ పర్పెచ్యువల్ సైలెన్స్ అంటే ఆధ్యాత్మిక నిశ్శబ్ద జలాలు అంటారు. ఇక నేను వెళ్ళాలి. నేను పక్కన లేకపోయినా మీరు ఏ విధమైన కష్టము లేకుండా తిరిగి వెళ్ళిపోగలరు అన్నారు. ఆయన ఊహించినట్లు డాఫ్నీ నేను ఓహో! ఏ కష్టం లేకుండానే తిరిగి ఆయన ఊహించినట్లు డాఫ్నీ నేను ఏ కష్టము లేకుండానే తిరిగి రాగలిగాము. అయితే మేము 4వ ఆస్ట్రతలంలోకి వచ్చి ఫెయిరీ లోయను చూడగానే కాసేపక్కడ గడపడానికి నిశ్చయించుకున్నాము. ఏదో పెద్ద ఉత్సవం జరగబోతున్నట్లు ఆ లోయలో చాలా ఏర్పాట్లు గుర్తులు కనిపించాయి. వేల మంది అక్కడి వాళ్ళు ఆ లోయలో చేరుతున్నట్లుగా కనిపించింది. గమనిస్తూ కూర్చున్నామక్కడ. ఎవరో అధికారులు మమ్మల్ని అక్కడ చూశారు. వాళ్ళలో ఒకతను మా వైపుకు రాసాగాడు. మన పరిణామ క్రమంలోని వాళ్ళను సాధారణంగా ఇక్కడ ఉండనివ్వరని ఆచార్య గారు చెప్పనే చెప్పారు. అందుకే ఆ వచ్చే అతను మమ్మల్ని వెళ్ళిపోమంటాడేమో అనుకున్నాము. అతను నెమ్మదిగా, హుందాగా మా వైపుకు తేలుతూ వచ్చాడు. చక్కని మేధస్సు ఉందతనికి. ఆధ్యాత్మిక పరమైన హుందాతనం ఉంది. అతను మా దగ్గరికి వస్తూ ఉండగా మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాము. అతను ధరించిన దుస్తులు మాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. చైనా ఉన్నతాధికారి వేసుకునే దుస్తుల్లా ఉన్నాయి. అతను వేసుకున్న పొడవైన కోటు మీద అద్భుతమైన రంగులున్నాయి.
ఆ దుస్తుల మీద ఎంబ్రాయిడరీ ఉంది. ఆ లోయలో పూసే అడవి పూలెన్నో ఎంబ్రాయిడరీ చేస్తున్నాయి. అతని ముఖంలో భావాలు చూస్తే ఎటువంటి ప్రమాదము ముంచుకొస్తున్నట్లుగా అనిపించలేదు మాకు. అందుకే అతన్ని చూసి చిరునవ్వు నవ్వాము. మా వల్ల ఇబ్బందేమీ ఉండబోదని అతను అర్థం చేసుకుంటాడన్న ఆశ. అప్పుడు జరిగిందొక అద్భుతం. నోరు మెదపకుండానే సంభాషణ జరిగింది. ప్రశ్న, జవాబులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే, నోరు విప్పి మాటల రూపంలో సంభాషించుకుంటే వచ్చేదానికన్నా ఎంతో వేగంగా వచ్చేస్తున్నాయి. మాకేదైనా సహాయం చేయగలరా అని అతను అడిగినట్లు అనిపించింది నాకు. నేను సమాధానాన్ని నా మనస్సులో ఆలోచన రూపంతో వెలిబుచ్చుతూ చెప్పాను. డాఫ్నీ యాస్ట్రల్ ప్రపంచపు శాశ్వత నివాసి అని, నేను భౌతిక శరీరంతో జీవిస్తున్నానని, ఆ భౌతిక శరీరం నిద్రపోతూ ఉండగా నేను అలా అక్కడికి వచ్చానని చెప్పాను. అతను నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుంటున్నట్లు అనిపించింది. తన చీఫ్ మమ్మల్ని అతని వద్దకు పిలుచుకురమ్మన్నాడట. అతని వెంట వెళ్ళడానికి ఆనందంగా ఒప్పుకున్నాము. వెంటనే అతనితో మధ్యనున్న గుండ్రటి రంధ్రం వైపు కదిలాము. దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఉంది. దాని చుట్టూ అందరూ నిలబడి, కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలోకి రాకుండా అడవి పూలతో మాలలు అల్లి అడ్డం కట్టి ఉంచారు. భౌతిక ప్రపంచంలో కనపడే కంచెతో దాన్ని అందాన్ని పోల్చకుండా ఉండలేకపోయాను. ఆ వృత్తాకారపు స్థలంలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు. 4 మూలల్లో ఉన్న స్తంభాలకు ఆకుపచ్చని నాచు గుబుర్లతో కట్టి, రకరకాల రంగుల్లో, రకరకాల సైజుల పూలను కలిపి కట్టారు. అల్లినట్లుగా ఆ మాలలు కట్టారు. వేదిక మీద అలంకారం కూడా ఎంతో సున్నితంగా ఉంది. ఆ మొత్తం చూడడానికి కన్నుల పండుగైన దృశ్యంగా ఉంది. ఆ వేదిక మీద నాచుని ఎలా అమర్చారంటే అక్కడ ఎందరో కూర్చోవడానికి సీట్లు ఏర్పడ్డాయి. ఆ చెట్లకు వెనక ఆనుకోవడానికి అనుకూలంగా ఉంది. చూడడానికి ఎంత సుఖంగా అనిపిస్తున్నాయంటే చూపరులకు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపించేటట్లుగా ఉన్నాయి. వాటన్నిటికన్నా ముందు సింహాసనం లాంటి 2 పెద్ద సీట్లున్నాయి. అవి నాచుతోనే తయారైన మిగిలిన సీట్ల కంటే మరింత అలంకారంతో శోభిస్తున్నాయి. చీఫ్ రాక కోసం మేము వేచి ఉండగా అసలక్కడ ఏం జరగబోతోందో మమ్మల్ని అక్కడ వెంట పెట్టుకుని వచ్చినతను కొంతవరకు చెప్పాడు. ఆయన చెప్పిన దాని సారాంశం ఏంటంటే, అక్కడ జరగబోయే డిగ్రీ పట్టా ఉత్సవం చూడటం కోసం వాళ్ళంతా అక్కడ గుమిగూడారట. కొందరు ప్రకృతాత్మలు తమ పరిణామ క్రమంలో తరువాత దశకు చేరుకునే సమయం వచ్చేసినప్పుడు, అంటే దేవాలయ్యే సమయం వచ్చేసినప్పుడు, ఇటువంటి సమావేశంలో వాళ్ళు తమ ప్రావీణ్యతను రుజువు చేసుకోవాలి. పరీక్షకుల కౌన్సిల్‌ను వాళ్ళు తృప్తిపరిచినట్లయితే వాళ్ళను ప్రకృతాత్మల నుంచి దేవాలుగా మారుస్తారు. అప్పుడు వాళ్ళకు మరిన్ని బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. 3 ప్రత్యేక రంగాలలో ఏదో ఒక రంగంలో పరిణామం చెందుతూ వస్తాయి యువాత్మలు. ఆ 3 మార్గాలు లేదా రంగాలు ఏమిటంటే, మొదటిది శక్తి మార్గం. ఇందులో సంగీతం, రంగులతో పనిచేస్తారు. రెండవది వృక్ష ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉండే మార్గం. ఇందులో మార్పులు, ప్రగతి అనేవి దేవా పరిణామంలో వారు యాస్ట్రల్ స్థాయిలో జరిగిన ప్రయోగాల నుంచి వచ్చినవే. మూడవది మానవ ప్రపంచంలో కలిసి పనిచేసే మార్గం. ప్రకృతాత్మలు చాలా తరచుగా మానవులతో పో కలిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో. చాలా పిన్న వయసులోనే యాస్ట్రల్ ప్రపంచానికి వచ్చిన వాళ్ళలో వాళ్ళు తరచూ ఆడుకుంటారు. ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగిన యాస్ట్రల్ పదార్థాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకు నేర్పుతారు. దాంతో ఆ పిల్లలు నిజంగా వాళ్ళ ఫెయిరీ కథలలో జీవిస్తారు. ఆ కథలలోని ఏ పాత్ర రూపాన్ని కావాలంటే, ఆ పాత్ర రూపాన్ని ఎంత కాలం వరకు కావాలంటే అంత కాలం వరకు ఉండేలా, ఆ పాత్రల అవసరం ఉన్నంత వరకు అవి ఉండేలా ఉంచగలుగుతారు వాళ్ళు. మానవులకు భౌతిక ప్రపంచం ఎలాగో, దేవాలకు ఈ యాస్ట్రల్ ప్రపంచం అలా అన్నమాట. జన్మల మధ్య కాలంలో అంటే మరణానంతరం పక్షులు ఈ 4వ తలానికి వస్తాయి. జంతువులు 6, 7 తలాలకి వస్తాయి. మళ్ళీ జన్మ కోసం అక్కడ వేచి ఉంటాయి.
పక్షులు, చేపలు, సీతాకోకచిలుకలు, రెక్కలున్న మరెన్నో జీవులు ఎట్టకేలకు ప్రకృతాత్మలుగా మారతాయి. దేవా పరిణామంలో భాగమవుతాయి. వాళ్ళెప్పుడూ మన మానవ పరిణామంలో భాగం కారు. అప్పుడు దగ్గరలో ఉన్న చిట్టడవి నుంచి ఒక బృందం బయటికి వచ్చింది. ఫెయిరీ కథలలో చెప్పే మాయా తివాచీ అంటే కార్పెట్. ప్రాణం పోసుకోవటం గురించి నేనెన్నడైనా ఊహించి ఉంటే అది ఇప్పుడే. ఆ బృందంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఆ తివాచీ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. నేలకు ఒక గజం ఎత్తులో ఆ తివాచీ ఎగురుతోంది. దానికి ముందు భాగంలో ఉన్న 2 మూలల్లో పూల తీగలు ముక్కుని కరుచుకుని లెక్కలేనన్ని పక్షులు ఊహకందని రంగులలో ఎగురుతూ ఉన్నాయి. ఇతర దేవాలు ఆ తివాచీని అటూ ఇటూ విచిత్రంగా ఎగురుతూ ఒక ఊరేగింపులాగా వస్తున్నారు. మరిన్ని చిన్న పిట్టలు ముందుకు, వెనక్కు ఎగురుతూ రోజ్ రోజా రేకులను ఆ ఊరేగింపు వస్తున్న మార్గంలో జారవిడుస్తున్నాయి. ఒక్కో పిట్ట నేల మీదకు దిగుతూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్న రోజా చెట్ల గుబుర్ల నుంచి ఒక్కో రోజా పూరేకును తీసుకొచ్చి అక్కడ చల్లుతున్నాయి. ఆ ఊరేగింపులో ముందున్న తమ స్థానానికి చేరుకుంటున్నాయి. అక్కడ ఆ రేకుల్ని చల్లడానికి. ఆ ఊరేగింపు నెమ్మదిగా వస్తూ ఉంటే అన్ని రకాల పక్షుల సుస్వరమైన కూతలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆ ఊరేగింపు తన గమ్యానికి చేరుకుంది. ఆ ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను వేదిక మీదున్న సింహాసనాల దగ్గరికి తోడ్కొని వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు చీఫ్ కాగా, రెండవ వ్యక్తి ధరించిన దుస్తుల్ని బట్టి ఆయన ప్రధాన అర్చకులని అర్థమవుతోంది. మిగిలిన అధికారులు కూడా వేదిక మీద తమ తమ స్థానాలలో కూర్చున్నారు. అప్పుడు మాకు గైడ్‌గా ఉండి మమ్మల్ని అక్కడికి పిలుచుకొచ్చిన వ్యక్తి డాఫ్నీని, నన్ను చీఫ్ ముందు నిలబెట్టారు. మేమిద్దరం కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా చీఫ్ ఆదేశించారు. డాఫ్నీని చీఫ్‌కి కుడివైపున కూర్చోబెట్టారు. నన్నేమో ప్రధానార్చకునికి ఎడమ వైపున ఆయన పక్కనే కూర్చోమన్నారు. అసలు ఉత్సవం మొదలవ్వబోయే ముందు కేవలం దేవాలతో ఏర్పడిన పెద్ద ఆర్కెస్ట్రా గుంపు కొంచెం సేపు సంగీతాన్ని వినిపించింది. ఆ సంగీతం ఎంతో మధురంగాను, ఉత్సాహకరంగాను ఉంది. ఆర్కెస్ట్రా సంగీతం ముగిశాక మళ్ళీ నిశ్శబ్దం తాండవించింది. వేలాది పక్షులు అక్కడ చేరి ఉన్నా కిచకిచలే వినపడలేదు. ఒక వ్యక్తి ఆ లోపలి వృత్తంలోకి వచ్చి ఒక చిన్న వెండి బాకా ఊదాడు. అంటే ఆ ఉత్సవంలో మొదటి భాగం మొదలవబోతోందన్నమాట. ప్రకృతాత్మల చిన్న బృందం ఒకటి ఆ బరిలోకి అడుగుపెట్టింది. నోరు తెరిచి మాట్లాడకపోయినా ప్రధాన పరీక్షకుడి నుంచి ఆ బృందానికి ఒక ప్రశ్న వెళ్ళింది. ఆ ప్రశ్న శబ్దానికి సంబంధించింది. అటూ ఇటూ పొడవైన చెట్లు ఉన్న అడవి గుండా నెమ్మదిగా, బద్ధకంగా ప్రవహించే నది ఎలాంటి శబ్దం చేస్తున్నదన్నదే ప్రశ్న. వెంటనే ఆ బృందం వారు వాయు సంబంధమైన వాయిద్యాలను తమాషాగా కనపడే ఒక గిటార్‌ను సృష్టించుకున్నారు. వాటిని వాయించడం మొదలుపెట్టారు. వాళ్ళు వాయిస్తుండగానే నెమ్మదిగా ఒక ఆలోచన రూపం రూపుదిద్దుకోసాగింది. శబ్దం లేదా నాదం ద్వారా వాళ్ళేం వ్యక్తపరుస్తున్నారో అదే రూపుదిద్దుకుంటోంది. ఇది కాగానే వెంటనే వేరే రకమైన సంగీతం మొదలైంది. అది పంచభూతాలను వ్యక్తపరిచింది. వెంటనే వాయిద్యాలు మారిపోయాయి. ఎన్నో భేరీలు, ఒక సెట్టు చేత్తో వాయించే తాళాలు, పెద్దవి, అసాధారణమైనవి 2 వాయిద్య సంబంధమైన వాయిద్యాలు వాయు సంబంధమైన వాయిద్యాలు వచ్చేశాయి. మళ్ళీ వాళ్ళు వాయించారు. అయితే ఈసారి అక్కడ ఎంతో స్పష్టంగా ఏర్పడుతున్న ఆలోచన రూపాన్ని చూడకుండానే, ఎటువంటి కష్టము లేకుండానే చెప్పేయగలము. వాళ్ళ సంగీతంలోని అంశం సముద్రంలో తుఫాను అని. తెరచాప తాళ్ళు, గాలి హోరు కీచుమంటున్న చప్పుళ్ళు, ఉరుములు, మెరుపులు తమ పాత్రను పోషించాయి. ఈ బృందం తమ ప్రదర్శన పూర్తి చేసేసరికి అక్కడ గుమిగూడిన వాళ్ళంతా ఒక్కటిగా లేచి నిలబడి చేతులను ఆకాశం వైపుకు చాచారు. అంతేకాని మనలాగా చప్పట్లు కొట్టి ఈలలు వేయలేదు. ఆ బృందాన్ని అంతవరకే అడిగారు. వాళ్ళు పరీక్షలో నెగ్గారని నాకు అర్థమైపోయింది. ఇక రెండవ బృందం ఆ వలయాకారపు స్థలంలోకి వచ్చింది. ఆ బృందంలో 5గురు మాత్రమే ఉన్నారు. రకరకాల పళ్ళు, పూలు, పొదలలో ఉండే కొన్ని నిర్దిష్టమైన అంటుగట్టే విధానం వల్ల
ఫలితాలను చూపమన్నది వాళ్ళనడిగిన ప్రశ్న. వెంటనే ఆలోచన రూపాలుగా జవాబులు వచ్చేశాయి. సైజుల్లోనూ, రంగుల్లోనూ మార్పును స్పష్టంగా చూపించాయి. ఎటువంట పు ఎటువంటి పూల మొక్కల్ని ఒకే మడిలో పెంచవచ్చు? ఏవేవి కలిపి ఒకే మడిలో వేస్తే ఒకదాని వల్ల మరొకటి చనిపోతాయి అని కూడా అడిగారు. క్రాప్ రొటేషన్ అంటే ఏమిటి? దాని అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలు వేశారు. ఆ రెండవ బృందం కూడా పరీక్షలోనూ ఇటు అక్కడ చూడడానికి చేరిన వాళ్లకు కూడా సంతృప్తి పరిచినట్లే కనిపించారు. వెండి బాకాను మళ్ళీ ఊదారు. చాలా చిన్న ప్రకృతాత్మలతో ఏర్పడిన మూడవ బృందం వచ్చింది రంగంలోకి. పరీక్షకులు ముగ్గురు మనిషి పిల్లల ఆలోచన రూపాలను తయారు చేశారు. ఆ ముగ్గురు పిల్లలు అందమైన జుట్టు ఉన్న ఇంగ్లీష్ వారి పిల్లలు. 5, 7 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళు సిండ్రిల్లా కథను చర్చించారు. వెంటనే ఆ మూడో బృందంలో ఉన్న ప్రకృతాత్మలు వచ్చి వాళ్ళతో కలిశారు. ఆ కథను ప్రదర్శించటంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించాలన్న వాదన జరిగింది. అది చివరికి నిర్ణయమైనది. అప్పుడు నేను గమనించిందేమిటంటే, పిల్లలు సాధారణంగా ఏ పాత్రలు పోషించడానికి ఇష్టపడరో అంటే అందవిహీనంగా ఉండే చెల్లెళ్ళు, సంతోషమే లేని సంతోషాన్ని కలిగించలేని తండ్రి, ఆ పాత్రల్ని ప్రకృతాత్మలు పోషించడానికి సిద్ధపడ్డాయి. సిండ్రిల్లా, తల్లిలా ఆదరించిన ఫెయిరీ, రాకుమారుడు పాత్రలను ఆ పిల్లలకు వదిలేశారు. నాటకం క్లుప్తంగా చేశారు. అయితే మార్పులు సంభవించే సీన్‌లు ఏవైతే ఉన్నాయో, అంటే ఫెయిరీ సిండ్రిల్లాకు రథాన్ని సృష్టించి ఇవ్వడం, సిండ్రిల్లా బట్టలు మారిపోవడం లాంటివి భౌతిక తలంలో ఆ నాటకం వేసినప్పుడు మారే కన్నా ఎంతో వాస్తవంగా కనిపించేలా ప్రదర్శించారు. చిన్న ప్రకృతాత్మలు ఏ నిస్వార్థాన్ని అయితే చూపించాయో, దానిని బట్టి వాళ్ళు పరీక్షలో నెగ్గటమో, ఫెయిల్ అవ్వటమో తేలిపోతుందని ఊహించాను. కొంత విరామం తర్వాత అంతవరకు పరీక్షలో పాల్గొన్న 3 బృందాలను ఉత్సాహభరిత సంగీతంతో తిరిగి ఆహ్వానించారు రంగం మీదకి. వాళ్ళ రాకను చాటే హర్కారా తన వెండి బాకా ఊది ప్రకటించాడు. ఈ ప్రధాన అర్చకులు చుట్టూ ఉన్న పరీక్షకులు తమలో తాము మాట్లాడుతున్నారు. ఆ తరువాత అందరూ ఒక దగ్గర చేరారు. తాము చూసిన దాన్ని చర్చించడానికన్నట్లు. కొన్ని క్షణాల తర్వాత ప్రధాన పరీక్షకుడు చీఫ్ ముందుకు వెళ్లి నిలబడి ఆ ప్రకృతాత్మలను దేవాల స్థాయికి ప్రమోట్ చేయడానికి ఆయన అనుమతి పొందాడు. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలబడి ప్రకృతాత్మలు నిలబడి ఉన్న బరిలోకి గంభీరంగా నడిచాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా పదప్రయోగం జరిగింది. ప్రధాన అర్చకుడు తన చేతుల్ని నేరుగా పైకెత్తి దేవతాహ్వానాన్ని పలికాడు. మూడవ తలంలో ఆ చెట్ల మధ్యన ఆ రోజున ఏ భాషలోనైతే ఉచ్చరించారో, ఇక్కడ ఇప్పుడు అదే భాషలో ఉచ్చరించడం జరిగింది. అది ఏ భాషో నాకు తెలీదు. హర్కారా అప్పుడాయనకు ఒక పెద్ద ఖడ్గం అందించాడు. స్పష్టమైన ఆస్ట్రల్ వెలుతురులో ఆ ఖడ్గం దేదీప్యమానంగా వెలుగుతోంది. దానిని అవకాశం దానిని ఆకాశం వైపుకు ఎత్తి మరిన్ని పదాలు ఉచ్చరించాడు. తరువాత ప్రకృతాత్మలు తొలి బృందం దగ్గరికి వెళ్లారు. వాళ్ళంతా అతని ఎదుట వరుసగా నిలబడ్డారు. ఆయన ఆ ఖడ్గాన్ని ఆ వరుసలో మొదటి వాని తల మీద ఉంచి 2 మాటలు ఉచ్చరించారు. దేవుడు నీతో ఉంటాడు అన్నట్లున్నాయి ఆ మాటలు. అలా ఉన్నాయని నేననుకున్నాను. అవునో కాదో తెలీదు. నేను చూస్తూ ఉండగానే అంతవరకు ఒక చిన్న ముసలాయన ఆకారంలో ఉన్న ప్రకృతాత్మ ఆకృతి ఒక అమ్మాయిగా మారిపోయింది. వాళ్ళందరూ అలాగే మారిపోయారు. కొందరు మగ ప్రకృతాత్మలుగా అలా కొత్తగా సృష్టించబడిన శరీరాలన్నీ చూడడానికి యువ శరీరాల్లాగా ఉన్నాయి. అంటే ముసలి వాళ్ళు పరిణామం చెందారు కదా! కొత్తగా మారారు కదా! సో, వాళ్ళందరూ యువ శరీరాలుగా వచ్చేసాయన్నమాట. పాత శరీరాలు పోయి. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆ చీఫ్‌కు థాంక్స్ చెప్పబోతున్నాను. ముందుగా ఎలాంటి వార్నింగు లేకుండా నా శరీరం నన్ను పిలుస్తోందని ఫీలవ్వడం, కొలంబోలో నా మంచం మీద నేను మేలుకోవడం జరిగిపోయాయి.
ఆ తర్వాత శరీ శనివారం రాత్రి నేను శరీరంలోంచి బయటికి వచ్చేసరికి, నేను లండన్ ఆస్పత్రిలో కలిసిన జిమ్ అనే ఆస్ట్రల్ సహాయకుడు నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. అతను నా సహాయం కోరి వచ్చాడు. ఆ రోజున గురువారం రాత్రి మేరీ అనే అమ్మాయికి నేను సహాయం చేసిన విధానం అతనికి ఎంతగానో నచ్చింది. నేనిప్పుడు మరింత సహాయాన్ని అందిస్తాననిపించి వచ్చాడు. ఆస్పత్రికి చూడడానికి, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళెవరో అనాలోచితంగా మేరీకి చెప్పారట ఆమె తల్లి దాడుల్లో చనిపోయిందని. దాంతో ఆమె తలకిందులైపోయిందని, ఎవరు ఎంత చెప్పినా ఆమె సమాధాన పడటం లేదని, ఆమెకు 7 ఏళ్ల చెల్లెలు ఐరీన్ అనే అమ్మాయి ఉందని, మేరీ కూడా చనిపోతే చాలా ఘోరం జరుగుతుందని అన్నాడు. నేను ఈ మధ్య నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషమేసింది. మేము వార్డ్ దగ్గరికి చేరుకునేసరికి జ్వరంతో కాలిపోతున్న మేరీ శరీరం మంచం మీద పొర్లుతూ కనిపించింది. ఆమె యాస్ట్రల్ శరీరం వార్డులో అటూ ఇటూ తిరుగుతూ జుట్టు పీక్కుంటోంది. నేను వెళ్ళేసరికి ఆమెకు ప్రాణం కుదుట పడింది. నేను ఆమెతో సావధానంగా మాట్లాడేసరికి ఆమె తెప్పరిల్లి శాంతించింది. సుఖంగా ఉండే ఒక సోఫా ఆలోచన రూపాన్ని తయారు చేశాను. ఇద్దరం దాని మీద కూర్చున్నాము. ఆచార్య గారి దగ్గర నుంచి నేను పొందిన జ్ఞానంలో ఆమెకు అవసరమైనంత వరకు పంచాను. సంభాషణను నెమ్మదిగా ఐరీన్ మీదకు తిప్పాను. అటు తల్లి, ఇటు అక్క ఇద్దరూ చనిపోతే ఆమె గతి ఏమవుతుందో ఆలోచించమన్నాను. నాకు లేని అధికారాన్ని తీసుకుని మేరీకి గట్టిగా చెప్పాను. తాను బతకాలని కోరుకుంటే అందుకు ప్రయత్నం చేస్తే ఆమె బతకవచ్చు. బతికుండి కూడా నిద్రపోయేటప్పుడు తన తల్లిని కలవవచ్చు. ఆ విషయంలో నేనేమన్నా సహాయం చేయగలనేమోనని అడిగిందామె. సరే అన్నాను. అలా ఒప్పుకుని కొంత బాధ్యత నెత్తిన వేసుకున్నాను. మరునాటి రాత్రి వస్తానని చెప్పి తిరిగొచ్చేశాను. ఆదివారం రాత్రి వెళ్ళేసరికి మేరీ నా కోసం ఎదురు చూస్తోంది. మనిషి చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె తల్లి కోసం వెతుకుదామన్నాను. ఆస్ట్రల్ పరిస్థితులలో ప్రయాణం చేయడం ఎంత సులభమో ఆమెకు చూపించాను. ఆమెకు ఈ విధంగా ఎదగడం చాలా నచ్చింది. ఆసక్తి కలిగింది. తాము నివసించిన ఫ్లాట్స్ భవనం దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళింది. ఐరీన్ పక్క ఫ్లాట్‌లో కనిపించింది మాకు. ఐరీన్ మంచం మీద పడుకుని ఉంది. ఆమె మంచం పక్కనే ఆమె తల్లి కూర్చుని ఆ ఏడుస్తున్న బిడ్డను ఓదార్చాలని ప్రయత్నిస్తోంది. ఐరీన్‌కి తల్లి కనపడకపోవటంతో ఏడుస్తూనే ఉంది. మొదట ఆ తల్లి మేరీ కూడా చనిపోయిందని అనుకుంది. కానీ ఆమె చనిపోలేదని తెలుసుకున్నాక, ఐరీన్‌ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె బతికే ఉంటుందని అర్థమయ్యాక, ఆ తల్లి మనస్సు కుదుటపడింది. వాళ్ళ ముగ్గురిని మాట్లాడుకుంటూ ఉండమని, నేను మళ్ళీ అక్కడికి వస్తానని చెప్పి ఆస్పత్రికి తిరిగొచ్చాను. జిమ్, అతని సహచరులు తాము అనుసరిస్తున్న పద్ధతులను రాసుకుంటున్నారు. మేరీ, ఆమె తల్లి, చెల్లి ఐరీన్ అక్కడకు వచ్చారు. ఆచార్య గారు నాకు ఎలా వెంట ఉండి సహాయం చేశారో, అదే విధంగా వాళ్లకు సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఆ రాత్రంతా గడిపేశాను. ఆ తల్లి బాగా పరిణితి చెందిన ఆత్మ కాదు. ఒక ఆస్ట్రల్ సహాయకుడు చెప్పాడు నాకు. చనిపోయాక ఆమె తన ఈథరిక్ శరీరం నుంచి విడివడేలా సంకల్పింప చేయాలని చేయడానికి 2 రోజులు పట్టిందని, అప్పటికి గాని ఆమెకు తన కుటుంబంతో లింకు తెగిపోలేదని, రాత్రిళ్ళు వాళ్ళని కలుసుకోవచ్చునని అర్థం కాలేదని, అర్థమయ్యేసరికి ఆమెకు మరింత సంతోషం వేసిందని చెప్పాడు. కొంతకాలం పాటు ఆమె మొదటి యాస్ట్రల్ తలంలో చాలా సంతృప్తిగా ఉంటుందేమో! నా శరీరంలోకి తిరిగి రాబోయే ముందు నేను చేసిన చివరి పని ఏమిటంటే, సంకల్ప శక్తినంతా ఉపయోగించి ఐరీన్ మనస్సును ప్రభావితం చేశాను. ఆమెకు నిద్రలో ఏమేం చెప్పటం జరిగిందో దానిలో కొంచెమైనా నిద్ర లేచాక ఆమెకు గుర్తుండాలి. ఓకే మాస్టర్స్.